ఈ మాట వినడానికి ఎంత నెమ్మదినిస్తుందో కదా. బైబిలులోని యెషయా 60-20 ఆధారంగా ఈ రోజు మీకు లభిస్తున్న అద్భుతమైన వాగ్దానమిది. నీ దుఃఖ దినములు సమాప్తమగును. గత కొన్ని రోజులుగా లేదా సంవత్సరాలుగా మీరు పడుతున్న కన్నీరు, వేదన మరియు ఒంటరితనం ముగిసిపోయే సమయం వచ్చిందని దేవుడు మీకీరోజు గుర్తు చేస్తున్నారు. దీని గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు. ఈ వాగ్దానం మనకిచ్చే ధైర్యం, శాశ్వతమైన వెలుగు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. సూర్యచంద్రులు అస్తమించినా దేవుని కృప మీపై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కన్నీటి నుండి విడుదల. ప్రకటన గ్రంథం 21:4 ప్రకారం ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తారు. ఇక మీదట మరణమైనను, దుఃఖమైనను, ఏడ్పైనను ఉండదు. నూతన ఉత్సాహం. పాత విషయాలు గతించిపోయాయి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలను ప్రారంభించబోతున్నారు. మనం ఏమి చెయ్యాలి? 1. విశ్వాసముంచండి. పరిస్థితులు కష్టంగా ఉన్నా ఈ వాగ్దానం నా కోసమే అని నమ్మండి. 2. ప్రార్థనలో ఓపిక పట్టండి. దేవుని సమయం మన సమయం కంటే శ్రేష్టమైనది. 3. స్తుతించండి. దుఃఖంలో ఉన్నప్పుడే దేవుని స్తుతించడం వల్ల మనకు తెలియని ఒక గొప్ప శాంతి లభిస్తుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉన్నను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనలు 30-5. ఈ వాగ్దానం మీ హృదయానికి ఎంతో ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాను.